అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో సైబర్ నేరగాళ్ళు ఎంత ఘోరంగా అయ్యారు అంటే ఐపీఎస్ ఫ్యామిలీకే మోసం చేశారు. ఎంత ఘోరంగా మోసం చేశారంటే 2,58,00,000 మోసం చేసి తీసుకున్నారు. అది ఎలానో చూద్దాం. జేడీ లక్ష్మీనారాయణ భార్యకు సైబర్ నేరగాళ్ళ టోకరా. పెట్టుబడి చిట్కాల పేరుతో 2.58 కోట్లు టోకరా. చెప్పినట్టు చేస్తే 500 రెట్లు లాభం అంటూ ఎర చూపిండ్రు అనమాట. వీళ్ళు ఏం చేశారంటే, ఈ సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఒక మెసేజ్ పెడతారు. మనం అది క్లిక్ చేసి దానికి రెస్పాండ్ అయ్యాము అని అంటే ఏమంటారు, మీరు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, స్టాక్ మార్కెట్లో మీకు ఇంత ప్రాఫిట్ ఇస్తాము, కావాలంటే ప్రూఫ్లు ఇవి ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు కొంత ప్రూఫ్లు చూపిస్తారు, ఫేక్ ప్రూఫ్లు చూపిస్తారు. ఇక వాళ్ళ మాటలతోటి మనల్ని బోల్తా కొట్టిస్తారు. మనం ఏం చేస్తాం, సరే మీరు డౌట్ ఉంటే ఒక 1000 రూపీసో 2000 రూపీసో పెట్టి చూడండి, ఇందులో ఇన్వెస్ట్మెంట్ మీకు లాభాలు చూపిస్తాము అంటారు. సరే లాభాలు చూపిస్తారు వాళ్ళు, 1000 50,000 అంతవరకు లాభాలు చూపిస్తారు. దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తాము, వాళ్ళు అడిగినప్పుడల్లా ఎక్కువ డబ్బులు చేసినప్పుడు లక్షలకి కోట్లకు పెట్టిన వెంటనే మోసం చేసేస్తారు. అది మనకు విత్డ్రా కాకుండా చూస్తారనమాట. ఆ విధంగానే ఇక్కడ జరిగింది. ఏం జరిగింది అని అంటే, ఇక్కడ వీళ్ళు జేడీ లక్ష్మీనారాయణ భార్యకు అసలు ఐపీఎస్ చాలామందికి ఇన్స్పిరేషన్. కొన్ని పెద్ద కేసుల్ని చాలా సింపుల్గా డీల్ చేసి పెద్ద ఛాలెంజింగ్ కేసులని పట్టుకొని సాల్వ్ చేసిన వ్యక్తి జేడీ లక్ష్మీనారాయణ గారు. సో వాళ్ళ భార్య ఏం చేసిందంటే వీళ్ళ మోసంలో బలైపోయింది. ఎలా అని అంటే, పసిడి తాకట్టు కూడా పెట్టిందంట. పసిడి తాకట్టు పెట్టి డబ్బు ఇచ్చిన మాజీ ఐపీఎస్ భార్య హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారంట. 500 రెట్లు ఇస్తారు లాభం అంటే ఇంపాసిబుల్. 500 రెట్లు లాభము అంటే ₹1 పెట్టు, నీకు 500 రూపాయలు మేము ప్రాఫిట్ ఇస్తామనేది ఇంపాసిబుల్ అది. బట్ వాళ్ళ మాటలతోటి మోసం చేశారు. ఇది ఐపీఎస్ వాళ్ళనే మోసం చేశారు. చూడండి ఇక్కడ జేడీ లక్ష్మీనారాయణ భార్య యొక్క టోకర్ ఎలా జరిగింది అంటే, ఇది సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ మాజీ ఐపీఎస్ అధికారి వివి లక్ష్మీనారాయణ సతీమణి సైబర్ నేరగాల చేతిలో మోసపోయారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి చిట్కాల పేరిట ఎరవేసిన సైబర్ నేరగాలు ఆమె నుంచి ఏకంగా 2.58 కోట్లు కొట్టేశారు. ఈ ఘటనకు సంబంధించి వీళ్ళు కంప్లైంట్ చేశారు. ఇక్కడ ఏమి ఇచ్చారు అని అంటే, మాజీ ఐపీఎస్ అధికారి వివి లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ వాట్సాప్కి 2025 నవంబర్ చివరి వారంలో గుర్తు తెలియని నెంబర్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది, ఒక సందేశం వచ్చింది. తాము సూచించిన విధంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే అతి తక్కువ సమయంలో అధిక ప్రాఫిట్ వస్తుందని చెప్తున్నారనమాట. దాని సారాంశం, దాన్ని నమ్మిన ఊర్మిళ తనకు ట్రేడింగ్పై అవగాహన లేకపోవడంతో సైబర్ నేరగాళ్ళు సూచించిన స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ గైడ్ ఎక్స్చేంజ్ 20 అనే వాట్సాప్ గ్రూప్లో తన భర్త వివి లక్ష్మీనారాయణ నెంబర్ని యాడ్ చేసిండ్రు. గ్రూప్లో చేరిన కాసేపటికే దినేష్ సింగ్ అనే వ్యక్తి ఆమెతో మాట్లాడాడు. తనని తాను ట్రేడింగ్ శిక్షకుడిగా పరిచయం చేసుకొని ఐఐటి గ్రాడ్యుయేషన్లో పిహెచ్డి చేసిన, నేను స్టాక్ మార్కెట్ ట్రేజర్ హంటింగ్ సీక్రెట్స్ అనే పుస్తకాన్ని త్వరలో మార్కెట్లో విడుదల చేస్తున్నా అని నమ్మించింది అనమాట. తన మాటలతో మాయ చేసిన దినేష్ సింగ్ వాట్సాప్ గ్రూప్లోని సభ్యులకు ట్రేడింగ్పై శిక్షణ తరగతులు నిర్వహిస్తూనే పెట్టుబడులు పెట్టేందుకు కొన్ని స్టాక్స్ సిఫార్సు చేసేవాడంట. కొంత నమ్మించడానికి వాళ్ళు చాలా రిస్క్ చేసి కొన్ని నమ్మిస్తారు ఫ్యాక్ట్స్ని. మనం అవి నమ్మి పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసామంటే అక్కడ మోసం చేస్తారనమాట. శిక్షణ తరగతులు నిర్వహిస్తూనే పెట్టుబడులు పెట్టేందుకు కొన్ని స్టాక్స్ సిఫార్సు చేసేవాడు. వాటిలో పెట్టుబడులు పెట్టిన వారు లాభాలు పొందారని ఆ వివరాలను కొన్ని స్క్రీన్ షాట్లు, చిన్న లాభాలు ఖచ్చితంగా జెన్యూన్గా చూపిస్తారనమాట. వీళ్ళు ఎంత ఘోరంగా మోసం చేస్తారంటే, చిన్న లాభాలను చూపించి పెద్ద అమౌంట్ దగ్గర మోసం చేస్తారనమాట. ఆయా స్టాక్స్లో పెట్టుబడి పెడితే మీరు 500% లాభాలు పొందుతారని చెప్పేవాడు. మరోపక్క దినేష్ సింగ్ శిష్యురాలనంటూ ప్రియసఖి అనే మహిళ దినేష్ సింగ్ చిట్కాలను బలపరిచేలా వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ పెట్టేది. వీళ్ళు ఒక ఫేక్ టీంని తయారు చేసుకుంటారు. ఆ ఫేక్ టీం వీళ్ళని మోసం చేసే వాళ్ళని పొగిడేటట్లు, ఈయన వల్ల నాకు లాభం వచ్చింది అని మెసేజ్లు పెడతా ఉంటారు అనమాట. మిగిలిన వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా. వీళ్ళు కూడా నాలాకనే ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళని ఎందుకు పొగుడతారు అని, వీళ్ళంతా ఫేక్ టీం, వాళ్ళ టీమే అనమాట. అలా వాళ్ళు పొగిడేసరికి మనం ఏం చేస్తాం, మనం ఖచ్చితంగా అరే వీళ్ళకి లాభం వచ్చిందంటే నాకు కూడా లాభం వస్తుంది కదా అని చెప్పేసి రిస్క్ చేసి మనీలు పెట్టడం స్టార్ట్ చేస్తారనమాట. వీళ్ళందరూ ఒకటే. అసలు స్టాక్ మార్కెట్లో 500 రెట్ల ప్రాఫిట్ అనేది ఇంపాసిబుల్. అది
మహిళ కూడా గ్రూప్లో పోస్టులు పెట్టేది. అయితే సామూహిక పెట్టుబడులు పెట్టాలని అలా చేస్తే 5 నుంచి 6 వారాల్లో 500% లాభాలు చూస్తారని దినేష్ సింగ్ గ్రూప్లోని సభ్యులను ప్రోత్సహించేవాడు. ఉన్నదంతా ఫేక్ టీము. ఒక 5-10 మంది ఇటువంటి వాళ్ళు ఉంటారు, తెలియకుండా అందులో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కదా. సో ఆ 10 మంది వాళ్ళ ఫేక్ టీం పెట్టేసరికి అరే 10 మంది పెట్టినరు మేము కూడా పెడదామని చెప్పేసి 5 మంది కూడా పెడతారు కదా. ఈ 5 మంది మనీ మొత్తం పోతుంది అనమాట. అలా దినేష్ సింగ్ గ్రూప్లను సభ్యులను ప్రోత్సహించాడు. సెబీ గుర్తింపు పొందిన మొకిన్లీ అనే సంస్థ ద్వారా బ్రోకరేజ్ సేవలు పొందుతున్నామని నమ్మించాడు. ఇందుకు సంబంధించిన కొన్ని నకిలీ పత్రాలను పంపాడు. దినేష్ ముఠాన్ని నమ్మిన బాధితురాలు యాపిల్ యాప్ స్టోర్ నుంచి MCKIEYCEM అనే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని అందులో ట్రేడింగ్ ఖాతా తెరిచారు. దినేష్ సింగ్ చేసిన మాయను నమ్మి డిసెంబర్ 24 జనవరి 5 మధ్య 19 విడతలుగా 2,58,00,000 ట్రేడింగ్ ఖాతాకు బదిలీ చేశారు. ఇందుకోసం తనతో పాటు తన భర్తతో ఉన్న బంగారాన్ని కూడా తాకట్టు పెట్టి రుణం కూడా తీసుకున్నారంట. ఆ ట్రేడింగ్ ఖాతాలో పెట్టుబడులకు సంబంధించిన లాభాలు కనిపిస్తున్న విత్డ్రా ఆప్షన్ లేకపోవడం కనిపిస్తుందంట. దాంట్లో ఫేక్గా కనిపిస్తుంది లాభాలు, ఇంత లాభాలు వస్తున్నాయని చెప్పేసి. విత్డ్రా చేసుకోవాలంటే రావాలి కదా, విత్డ్రా రావట్లేదనమాట. మరింత డబ్బు పెట్టుబడి పెట్టకపోతే వాళ్ళు ఏం చేసిండ్రు, వీళ్ళకి భయమైందనమాట. విత్డ్రా రావట్లేదు అని ఆగారనమాట. ఆగితే మీరు ఇంకా డబ్బు పెట్టండి, అది ఈనంగా పెట్టుబడి పెట్టకుంటే మొత్తం పోతుందని చెప్పారనమాట. అలా ఉండదు కదా స్టాక్ మార్కెట్లో. అలా ఎప్పుడైతే చెప్పారో వీళ్ళకి డౌట్ వచ్చేసి ఇమ్మీడియట్గా పోయి కంప్లైంట్ చేశారనమాట. పోలీసులకు, సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఎన్నో కేసులను డీల్ చేసిన జేడీ లక్ష్మీనారాయణ గారు దీన్ని కూడా వాళ్ళ పర్సనల్ కేసుని డీల్ చేసి సాల్వ్ చేసి ఖచ్చితంగా రివీల్ చేస్తాడు. ఏం జరిగింది ఏంటి అనేది ఖచ్చితంగా రివీల్ చేసి దాని నుంచి ఆ కేసును సాల్వ్ చేస్తాడని అంటున్నారు. సో ఇది అండి మోసం. సో వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఈజీగా మోసపోతారేమో అనిపిస్తుంది వాళ్ళ మాటల్ని. ఎందుకంటే వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్కి కొన్ని ప్రూఫ్స్ జెన్యున్గా కనిపించేసరికి మిగిలింది బ్లైండ్గా ఫాలో అయిపోతారు అనమాట. అలా కాకుండా అయినా ఇంకొకటి అండి, 500% లాభం అనేది ఇంపాసిబుల్. 100% లాభమే ఇంపాసిబుల్, 50% లాభమే ఇంపాసిబుల్. అది ఏదో 1%, 2% కేసెస్లో జరుగుతుంది, కానీ 98% ఇంపాసిబుల్. అటువంటి నమ్మి మీకు ఎటువంటి ఫేక్ లింక్స్, ఫేక్ మెసేజెస్ ఏమొచ్చినా ఇమ్మీడియట్గా ఆ చాట్ని కంప్లీట్గా డిలీట్ చేసి బ్లాక్ చేస్తే మనం సేవ్ అయిపోతాం. సో ఇదండి ఈరోజు వీడియో. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. యూస్ఫుల్ వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఖచ్చితంగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు ఇచ్చే లైక్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మన ఛానల్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఓం నమః శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ.